సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. కోదాడ పట్టణంలో గంజాయి ముఠా అరెస్ట్. మీడియా వివరాలు వెల్లడించిన కోదాడ డిస్పీ శ్రీనివాస్ రెడ్డి. గంజాయి ముఠాను అరెస్టు చేసిన కోదాడ టౌన్ పోలీసులు 7 వ్యక్తుల నుండి 1.5 కేజీ గంజాయి స్వాధీనం. 1.5 కేజీ గంజాయి, 4 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం. 7 వ్యక్తులను రిమాండ్కి తరలింపు. ఈరోజు ఉదయం సిఐ గారు, కోదాడ టౌన్ సిఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది యథావిధిగా వాళ్ళ విధులు నిర్వహిస్తుండగా 10:30-11 గంటల ప్రాంతంలో వాళ్ళకు ఒక నమ్మదగిన సమాచారం రాగానే ఇమీడియట్గా కోదాడ ఎస్ఐ గారు మరియు వారి బృందము మన శ్రీరంగపురంలోని కాజా హుస్సేన్ యొక్క మామిడి తోట దగ్గర ఒక 7-8 మంది వ్యక్తులు వచ్చి అలర్జీ చూస్తున్నారని చెప్పి ఈ సమాచారం కానీ ఇమీడియట్గా వాళ్ళ టీం తోటి అక్కడ పోగా అక్కడ ఒక 7-8 మంది వ్యక్తులు ఒక 4 బైక్స్ పైన వచ్చి అక్కడ ఉండడంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకొని వాళ్ళని విచారించగా వాళ్ళు అక్కడ మొత్తం 10 మంది ఉండే, అందులో ఒక 7 మంది దొరికినారు. 3 అక్కడ నుంచి అబ్స్కాండింగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మనకి ఒక 4 బైకులు మరియు 5 సెల్ ఫోన్లను మరియు 1 కిలోన్నర గాంజాను సీజ్ చేయడం జరిగింది. వీరు ఒరిస్సా నుంచి మరియు శ్రీకాకుళము, విజయనగరం నుంచి ఒక గాంజాను కిలోకి 2,000 నుంచి 3,000 మధ్య తీసుకొని వచ్చి ఇక్కడ దాన్ని 50 గ్రాములు 100 గ్రాములు ప్యాకెట్లలో తయారు చేసి వాటిని 500-1000 రూపాయలకి ఈ యొక్క కాలేజీ స్టూడెంట్స్కి మరియు లోకల్ ఉన్న కోదాడ పట్టణంలో ఉన్న ఇతరులకు అమ్మడానికి ప్యాకెట్లను ప్రిపేర్ చేస్తుండగా ఈ సమాచారాన్ని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వీరు ఏంటంటే అక్కడ నుంచి తీసుకొని వచ్చి అధిక లాభాలు ఈజీ మనీ ఎర్న్ చేయడానికి కొరకి ఇక్కడ ప్యాకెట్లు తీసుకొని వచ్చి ఇక్కడ కోదాడ పట్టణంలోని యువతను చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో 7 మందిని తీసుకొని వాళ్ళని విచారించగా మిగతా 3 పరారీలో ఉన్నారు. వారు కూడా కోదాడ పట్టణం చెందిన వాళ్ళని చెప్పి చెల్లడం జరిగింది. వారిని త్వరలోనే పట్టుకొని వారిని కూడా కోర్టు ముందు నిలబెడతామని తెలియజేస్తున్నాం. దీంట్లో మేము ఇప్పుడు 1 కిలోన్నర గాంజాయిని, 5 సెల్ ఫోన్లు మరియు 4 బైక్లను సీజ్ చేయడం జరిగింది. మీ ద్వారా మేము కోదాడ పట్టణంలో ఉన్న తల్లిదండ్రులకు కానీ అందరికీ కానీ తెలియజేయడం ఏంటనగా ఈ యొక్క చిన్న పిల్లలపైన మీరు వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తు పైన మీరు నిఘా ఉంచి వాళ్ళకి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు ఏం చేస్తున్నారని పిల్లలపైన నిఘా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ మధ్యకాలంలో యువత ఈ యొక్క గాంజాకు బాగా అలవాటు పడినారని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఈ గత 20 రోజులనే మేము 3వ కేసు పట్టుకోవడం జరుగుతుంది. ఈ గాంజాని కోదాడ పట్టణంలో ఎట్టి పరిస్థితులు కూడా ఎక్కడ కూడా గాంజా లేకుండా మొత్తం కోదాడ కాన్స్టిట్యున్సీ అండ్ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా మా యొక్క సబ్ డివిజన్ పరిధిలో గాంజా లేకుండా చేయాలని ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ పెట్టి ఎప్పటికప్పుడు దీనిపైన నిఘా పెట్టడం జరుగుతుంది. మీకు కూడా ఏదైనా సమాచారం ఉన్నా మాకు తెలియజేసిన ఈ సమాచారం గోప్యంగా ఉంచుతామని చెప్పి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఇప్పుడు ఉన్న వారిపైన అది చెక్ చేస్తున్నాం. ఏంటంటే మనకు 24 అవర్స్ టైం ఉంది కాబట్టి ఫస్ట్ వీళ్ళని రిమైండ్ చేసి తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొని ప్రీవియస్ కేసెస్ కూడా మేము చెక్ చేస్తాం. మొత్తం వాళ్ళు లోకల్ వాళ్ళే సార్? మొత్తం కోదాడ పట్టణం చెందిన వారు, కోదాడ పట్టణము మరియు పక్కనున్న అనంతగిరి మరియు మేలేశ్వరం చెందిన వాళ్ళంతా. ఇప్పుడు మన బోర్డర్ నుంచి గంజాయి బాగా తగులుతుందంటారు సార్. అందుకే మేము అదే చెప్తున్నాం కదా, మనం చెక్ పోస్టులు పెట్టినాము. ఇంతకుముందేమో వీళ్ళు యొక్క గాంజాని ఈ యొక్క ఆటోలల్లో, ఆర్టీసీ బస్సులలో, ఇతర వాహనాలు ఇప్పుడు ఈ యొక్క చెక్ పోస్టులు నిరంతరం నిఘా ఉంటుందని చెప్పి వీరు డిఫరెంట్ మార్గాల ద్వారా తెస్తున్నారు. ఏ మార్గం ద్వారా తెచ్చినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఎట్లాంటి సమాచారం ఉన్నా కూడా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాము.
సరే పీడిఎస్